జయ శ్రీమన్నారాయణ అందరికీ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జేఆర్ఎస్ పార్టీ ఫస్ట్ అండ్ శ్రీతేజ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ మనోజ్ నాకు ఇప్పుడు కో యాంకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది మా ఫస్ట్ మీట్. దీనికి 5 months కష్టపడితే కానీ ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు. అండ్ హలో, సో ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేద్దాము. మనోజ్ చెప్పు, నువ్వు ఎవరిని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం చెప్పు. నీ ఇష్టం, అంటే గ్రూప్ గా మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ అడ్మిన్ గారిని పిలిస్తే బాగుంటుంది. చెప్పు. ఇప్పుడు అడ్మిన్ గురించి చెప్పాలంటే తను ఇక్కడ వాడు కాదు. తను ఎలా అంటే అక్కడ ఉంటూ ఫ్లైట్ ని అనుకుంటూ అసలు యాక్చువల్ గా 4 రోజుల నుంచి వర్షాలు చెప్పారు. తను అడుగు పెట్టారో లేదో హైదరాబాద్ లో వర్షాలు ఆగిపోయాయి. కాదు, నీకు తెలుసా, నేను ఏమన్నానంటే 2 రోజుల క్రితం, బాబు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, మన మీట్ ఏమవుతుందో కానీ నువ్వు కాస్త వచ్చి సూర్యుడిని అలా మబ్బులు వచ్చి బయటికి తీసుకొచ్చాయని చెప్పని అన్నాను. మరి మేబీ ఆ మాట ప్రభావమో తన రాక ప్రభావమో వాళ్ళైతే పడకుండా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. చూడు అందరు మధ్యలో కూర్చున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్కారం. యాక్చువల్గా నాకు ఒక స్టేజ్ మీద ఉంది, బట్ స్టిల్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ మై సేమ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ మీట్. అండ్ మీరు చూసే ఉంటారు, ఇంట్రడక్షన్ సాంగ్ వాజ్ డన్ బై రాహుల్. నాకు ఇంకో సాంగ్ కావాలంటే తను ఇంకోటి పెట్టింది, బికాస్ ద టైటిల్ సూట్స్ మీ. అండ్ ఇంకో సజెషన్ వాజ్ గివెన్ బై మిస్టర్ శ్రీకాంత్. అండ్ శ్రీకాంత్, he was in Chennai with me almost for 2 years. He is very close friend. And Chennai lo ఉన్నప్పుడు every weekend we used to go to malls, movies, everywhere. But unfortunately he left the place and I was alone. And now I'm feeling very happy to see you all here. First of all, 2 months back I was planning to connect a meet. So like I was negative as well as positive, like it will be success or not. But Srikanth encouraged me a lot and he was giving suggestions to proceed with the meet. Sorry to interrupt you, Subbu. ఇది తెలుగు మీట్ కాబట్టి తెలుగులో మాట్లాడితే కొంచెం బాగుంటుంది. నాకు తెలుగు అంత బాగుంటుంది బికాస్ సిన్స్ ఐ వాజ్ ఇన్ చెన్నై, సో స్లాంగ్ విల్ బి చేంజ్డ్. బట్ ఐ వాజ్ లైక్ నాకు అంత ప్యూర్ తెలుగు రాదు, బట్ స్టిల్ I can talk English, I can walk English, I can laugh English. Good, very good. Super, super. Super. So, like, before నేను ఫ్రైడే ఈవినింగ్ వచ్చాను యాక్చువల్గా. బిఫోర్ దట్ డే ఆల్సో మళ్ళీ తెలుగు నేను శుక్రవారం ఈవినింగ్ సాయంత్రం వచ్చాను హైదరాబాద్కి. ఆ రోజు మనం నర్సీస్పూరి భవన్ గారు పోస్ట్ పెట్టారు, బాబు ఇట్లా వెదర్ 3-4 days వర్షంగానే ఉంటుంది, మరి ఎట్లా అంటే నేను చెప్పాను. మరి వి ప్లాంట్ మీ 2 months బ్యాక్ అండ్ దాని దారి అదే మన దారి అదే. సో ఎట్టి పరిస్థితుల్లో మీట్ విల్ నాట్ బి క్యాన్సిల్. ఆ ధైర్యంతో ఐ కేమ్. అండ్ వచ్చేటప్పుడు కూడా నేను సూర్య భగవాన్ గారిని తీసుకొచ్చాను, సో దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రెయిన్ హియర్. యాక్చువల్గా మనం ప్లాన్ వేసుకుని జనవరి నుంచి నువ్వు హైదరాబాద్ రావడం డిలే తప్పు అంటే పిట్ట కొంచెం కూతకరం అనేది సంథింగ్ ఉంటుంది కదా, అలాగే
మన గ్రూప్ లో కొండపల్లి హిమ అని ఒక అమ్మాయి ఉంది. ఓకే, అవునా? చూడడానికి చాలా సైలెంట్ గా ఉంటుంది తప్ప నోరిప్పితే గప్చుపులు తినడానికి తప్ప దేనికి పనికిరాదు. పాపం అందరినీ ఎవరు చెప్పేస్తారండి, తనే వచ్చి చెప్తుంటే మనకెందుకు? 104 degrees ఫీవర్ ఉన్నా కూడా శ్రీకాంత్ బయటికి వెళ్ళి గప్చుప్ తిందామా అని అడుగుతున్నాం. అవునా? అందుకేనా ఇన్ని రోజుల నుంచి ఫీవర్ ఫీవర్ అంటుంది. అయినా పానీపూరి వాడు చెప్పాడు నా దగ్గర అంతా సేవ్ అయిపోతుందని. అదిగో లేవలేకపోతుంది, ఇంకా ఫీవర్ తగ్గలేదు. సో కొండపల్లి చూడండి కొండపల్లి. ఇదేంటి నేను ఏమన్నా నంద మాట్లాడుతున్నాను. హిమ కొండపల్లి ఏంటి? నా గురించి చెప్పడానికి చెప్పు, మాట్లాడు. అది మాట్లాడు. నేను ఇప్పుడు MBA అయిపోయింది, జాబ్ చేస్తున్నానండి అకౌంటెంట్ గా రిచ్ ఇంటీరియర్స్ లో. నా ఫ్రెండ్ ఫోన్ ఉంటుందని చెప్తే డబ్బులో జాయిన్ చేశాడు. అప్పటి నుంచి ఫుల్ ఎంజాయ్. లైఫ్ మీద కొంచెం బాధ ఉండేది, కానీ వీళ్ళందరూ కలిసాక మాత్రం చాలా ఆనందంగా. థ్యాంక్ యూ అయిపోయిందా? నీ గురించి ఇంత చెప్తే నువ్వు అంతేనా చెప్పింది 1 minute? నా గురించి ఏం చెప్పడానికి. శ్రీధర్ శర్మ దర్శిత్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సుబ్బుకి నేను ఎంత క్లోజో తను కూడా అంత క్లోజ్ అన్నమాట. గుంటూరుకి వెళ్ళినప్పుడు అలా ఒక రకరకాల భంగిమల్లో ఫోటో దిగుతారు, కానీ ఫోటోలో క్లారిటీ ఉండవు, ఏమీ ఉండవు. ఓకే, పెట్టే పోస్టులు మాత్రం అదో రకంగా ఉంటుంది. ఏమన్నా అంటే నా ఫోటో మెగాపిక్సెల్ ఇస్తే బాబు కెమెరా మెగాపిక్సెల్ అంటాడు. అది ఫోటో సుబ్బు ఫోటోస్ తీస్తాడు, మస్క కనిపిస్తాడు. ముందే మనోడు తెల్లగా ఉంటాడు, అసలే కనిపించదు మస్కగా. అవి పిల్లకుండానే వచ్చేస్తున్నాడు. Everybody, my name is Surya Bhagan Sharma. తెలుగు Okay. నేను ఫస్ట్ ఫేస్బుక్ లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ టీబీఎఫ్ అనే గ్రూప్ లో జాయిన్ అయ్యాను. మా స్కంద అడ్మిన్ ఆ గ్రూప్ కి. నేను అందులో యాడ్ అయిన తర్వాత దానికి జాస్ బాధి కూడా అడ్మిన్ గా ఉన్నాడు. తర్వాత తనకి నాకు ఫ్రెండ్షిప్ అని కుదిరింది. అయితే ఇద్దరం కలిసి గుంటూరు రావడం వల్ల అతను నేను బాగా కలిసేవాళ్ళం వచ్చినప్పుడు. తర్వాత తను సొంతగా ఒక గ్రూప్ పెట్టాడు, పెట్టింగానే యాడ్ చేశాడు. అది ఆ రకంగా నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను గ్రూప్ లో. మధ్యలో 2 సార్లు వెళ్ళిపోయాను, మళ్ళీ తీసుకొచ్చి యాడ్ చేశాడు. ఓకే, నాది బీకామ్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంతేనా? ఏదో నువ్వు వచ్చి అక్కడి నుంచి వచ్చి ఏదో ఇక్కడ మొత్తం చింపి పారేస్తావు నేను అనుకుంటే కొంచెం అలా చెప్పాను. మాట్లాడలేదు పెట్టావు కదా నువ్వు గ్రూప్ లో తెల్లారు లేచినప్పటి నుంచి రాత్రి వరకు నీ 10 పోస్టులు ఉంటాయి. గ్రూప్ లో మొత్తం రకరకాల పంచులు కామెడీలు నీవే ఉంటుంది. ఇప్పుడేంటంటే అంత కామెడీలో అంటే గ్రూప్ లో ఎవరి ముందు కనిపించాం కాబట్టి పంచులో కామెడీ చేసినా పర్వాలేదు. లైక్ నేను కామెడీ చేశానంటే అందరూ ఏం చేస్తారో నాకు తెలియదు. అందుకని భయం, ముందు చూస్తుంటే అందరూ భయం వేస్తుంది ముందు. ఇప్పుడు గ్రూప్ లో చేయడానికి కావాలి, ఇలా అందరి ముందు చేయడం అనేది కొంచెం కిక్ అనేది నా ఉద్దేశం. చూద్దాం, అవకాశాన్ని బట్టి సిచ్యువేషన్ రావాలి కదా కామెడీ చేయాలంటే. నేను అప్పటి నుంచి కామెడీ ఏం చేస్తాను. కామెడీ చేయాలంటే ఇక మనకి సాయంత్రం దాకా ఉంది. ఎందుకు అప్పుడే ఒక సీక్రెట్ చెప్పాడు సార్. యాక్చువల్గా తను 10th క్లాస్ నుంచి బాగా హ్యూమరస్ జోక్స్ తనే వేస్తుంటాడు. లాస్ట్ నాకు చెప్పాడు. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 2 జోక్స్ ఏంటి 2 జోక్స్ వద్దు కానీ నువ్వు పెద్ద కవి అని పేరు విన్నాను. నువ్వు కొన్ని 2 కవితలు విసురు. పెద్ద కవి ఏం కాదు, ఊరికే చేస్తే ఒక చిన్న కవిత్వం రాశారు అంతే. నేను చేసిపోవడం గారు అదే నేను పోస్ట్ చేశాను అంతే. అంత తప్ప నేనేం పెద్ద రాయలా. అది మర్చిపోయాను, ఇప్పుడు గుర్తులేదు. ఇప్పుడు 2 years 3 years బ్యాక్ రాశాను అది. వీళ్ళందరూ వినాలి. సో ఇలా ఒక్కటన్నా శాంపుల్ ఒకటి. సరే, నువ్వు విన్నాక నువ్వే చెప్పేసి. నేను చెప్తే అది నువ్వు రాసిన చెప్పాలి. సూర్యభగవాన్ తిని ఆనందిస్తాం అంతే. కాపీ రైట్స్ తీసుకోవాలి మేము వేటికి.
నాకు అది గుర్తులేదు సరిగా, నేను చెప్పలేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దర్శి. అండ్ నెక్స్ట్ మన ముందు రాబోతున్నారు, పేరేమో టోస్టీ శర్మ, కానీ యాక్చువల్ నేమ్ వచ్చేసి తేజు శర్మ. ఆ సీక్రెట్ ఏంటో మీరు ఒకసారి మాకు ఇక్కడ స్టేజ్ మీద వచ్చి చెప్తే మేము అందరం విని. వెల్కమ్ తేజు శర్మ. Angel, baby, swargam vadilunchava. Tell me something, baby, nago sambachava. Are you an angel, baby, swargam vadilunchava? Tell me something, baby, nago sambachava. నా పేరు తేజస్విని శర్మ. యాక్చువల్లీ టోస్టీ అనేది ఏదో సరదాగా మాత్రమే. తర్వాత గిడుగు ఒరిజినల్ నేమ్ పెట్టు అంటే సో తేజు పెట్టాల్సి వచ్చింది. నేను బీబీఎంటీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. అంతేనా? ఆ టోస్టీ అంటే ఏంటి, అసలు ఆ పేరు ఎలా థాట్ వచ్చింది అది కూడా చెప్పాలి కదా, అదే సీక్రెట్. ఇన్ని పేర్లు ఉండగా టోస్టీ అనే పేరు ఎందుకు వచ్చింది? టోస్ట్ టోస్ట్ టేస్టీగా ఉంటుందని ఆ పేరు పెట్టుకున్నారా? గ్రేట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాదు తేజస్విని, ఒక్కటి గిడుగు కిరణ్మయ్ అడిగిన తర్వాత పెట్టాల్సి వచ్చింది అన్నావు. పెట్టానుకి పెట్టాల్సి వచ్చింది చాలా డిఫరెన్స్ ఉంది. పెట్టాల్సి వచ్చింది అంటే తను నిన్ను ఏ విధంగా ఫోర్స్ చేసింది పెట్టడానికి? తను చాలా రిక్వెస్టింగ్ మేనర్లో అడిగారు. సామాన్యంగా తను మాట్లాడితేనే అలాగుంటది, తను రిక్వెస్ట్ చేయడం కాదు. తను బిస్కెట్ తిని తిని అందరికి తినిపించి అలా అవ్వాల్సి వచ్చింది తప్ప ఏం లేదు. అండ్ అలాగే అంకుల్ అంటే మీరు కూడా స్టేజ్ మీద వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మీరు కూడా రాదు. అందరికీ నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. ఇప్పుడు తారకపల్లి రాధాకృష్ణ నా పేరు. నా భార్య పేరు నాగమణి. మేము లక్ష్మీగూడలో ఉంటాము. ఈ అబ్బాయి మా పెద్ద అబ్బాయి. తర్వాత బాబు ఉన్నాడు, అతను 6th క్లాస్ అవుతున్నాడు. నేను ఇక్కడే సోమాజిగూడలో టెక్నాస్కి వేదాస్ అని నారాయణ కంపెనీలో చేస్తున్నాను. 1979లో నేను నిర్మాణం చేసిపోయాను. అక్కడి నుంచి మల్కజ్గిరి హెచ్చుగూడలో ఉన్నాం. దాదాపు 85 నుంచి మల్కజ్గిరిలో కూడా అక్కడ రాసుకున్నాను. ఈ బ్రాహ్మణ సమాఖ్యం బట్టి కొంచెం చిరుపరిచయం నాకు ఉంది. అలాగే మా బ్రదరు ఈసీఐఎల్లో వాస్తవుడు ఉన్నారు. ఆయన గాయత్రి సేవా సంఘంలో మెంబర్గా, ఆర్గనైజ్ సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇది మా యొక్క బ్యాక్గ్రౌండ్. నమస్తే. హలో, నా పేరు సి నాగమణి అండి. నేను ఈ తేజస్విని వాళ్ళ మదర్ని. ఎవరి డబ్బులు పట్టనా? నెక్స్ట్ ఎవరంటే ఇతను కూడా చాలా ఫేమస్. మన పంగులూరు అన్నయ్యకి ఇంకా చాలా సన్నిహితుడు, దర్శి శ్రీధర్ శర్మ. ఎస్ఎస్బి. నా పేరు శ్రీధర్ శర్మ దర్శి. నేను పిహెచ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నానండి. యాక్చువల్ నాకు ఈ జాబ్ వచ్చింది మా పంగులూరు అనే. నాకు పంగులూరు గారు 2012 జూలై 29న విజయవాడలో పరిచయం అండి. ఇలాగే మన బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ అందరూ కూడా విప్రాస్ అనేసి మీట్ పెట్టుకున్నారు. అక్కడ నాకు అన్నయ్య గారు బాగా, అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ అనమాట. అండ్ మా తమ్ముడు ఇప్పుడే సూర్యభగవాన్ శర్మ దర్శి. అండ్ గిడుగు ఆల్మోస్ట్ నాకు దసరా నుంచి బాగా తెలుసు. అండ్ మనోజ, హారతి గారు,
యాక్చువల్లీ నాకు స్టేజ్ ఫియర్ అండి. అండ్ నాకు ఇంకా చెప్పాలంటే ఈ ఫేస్బుక్ లో బ్రాహ్మిన్ ఫ్రెండ్స్ ఇట్లా గ్రూప్స్ అన్ని తెలియకపోతే ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్ లో ఆర్వెల్ యోగులు అనేసి యాక్చువల్లీ నేను కమ్యూనిటీ చెప్పకూడదు, సబ్కాస్ట్ చెప్పకూడదు, బట్ చెప్పాల్సి వస్తుంది. కొండపల్లి హిమ 2008 నుంచి ఫ్రెండ్ అండి నాకు. మేము బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ తను డిప్రెషన్లో ఉంది, ఎవరు కలవట్లేదు, మన వాళ్ళు ఎవరు లేరు అనేసి అంటే తన్ని ఇట్లా గ్రూప్లో జాయిన్ చేసి కొంచెం యాక్టివ్ చేశాను. అండ్ చాలా సంతోషంగా ఉందండి. తను డిప్రెషన్ లో ఉంది, మిమ్మల్ని యాడ్ చేసింది, కానీ తను ఇంకా డిప్రెషన్ లోనే ఉంది కదా. ఏమైంది? తను డిప్రెషన్ లో ఉంటే మిమ్మల్ని ఎందుకు యాడ్ చేయాలి? మీరు కూడా తను డిప్రెషన్ లో ఉండాలి. ఏమైంది? ఇద్దరు వచ్చిందంట పాపం. నాకు అయితే 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది. మీకు ఇంకో విషయం చెప్పమంటారు. ఫ్రైడే నాకు ఫోన్ చేసి నా ఆఫీస్లో ఉన్నాను, బయట నాకు మెసేజ్ పెట్టింది. అదంతా కాంప్లిమెంట్ మెసేజ్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరం బాగా ఎంజాయ్ చేద్దాం. ఎక్కువగా మాట్లాడితే స్టేజ్ ఫియర్ అనుకుంటూ మాట్లాడాలనుకుంటారు. ఏం కాదు, తెలిసిందే అందుకు. సో థ్యాంక్ యూ ఫస్ట్. ఓకే. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు పాట వినగానే చూసి లేచర్ చేస్తున్నట్టు తనే కందకుమార్ తోకండి. కండకుమార్ కొట్టండి. నేను తెనాల్లో ఉంటుంది, ఎస్ఏ చదువుతున్నాను. నాకు కిరణ్మయ్యి టీఆర్ఎస్ పార్టీ మంచి ఫ్రెండ్స్. వాళ్ళ కాలం పియూపీ గ్రూప్ యాడ్ అయ్యాను. అంటే ఎక్కువ యాక్టివ్గా ఉండను, బట్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే ఎవరు చెప్తున్నారు నీకు అన్ని విషయాలు? అన్ని తెలుస్తున్నాయంటే ఏమేమి తెలుస్తున్నాయి నీకు? గ్రూప్ జరిగే పెద్ద విషయాలు యాక్టివ్ గా ఉండట్లేదు అంటున్నావు, వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ అంటున్నావు. వాళ్ళిద్దరు చూస్తే నీకేమి అంతగా చెప్తున్నట్టు నాకేం కనపడలేదు. అంటే మొదటి అమ్మాయి చెప్తాను. అయ్యో, నేను అసలు నీతో మాట్లాడలేదు. నేను ఇప్పుడే చూస్తున్నాను, నేను ఎవరో తెలియదు కూడా తెలియదు. ఇప్పుడే కందకుమార్ ఒక అబ్బాయి ఉన్నాడు. హాయ్ హాయ్ మనోజ్ అనుష్మిత. ఓకే, ఫేస్బుక్ లో మీరు నా ఫ్రెండ్ లిస్ట్ ఉన్నారు, సో మీరే నాకు చెప్పుకోండి. అలా నేనైతే చెప్పలేదు. మేబీ అందరికన్నా పెద్ద దొంగ జేఆర్ఎస్ భారతి చెప్పుకుంటాడు. అంత లేదు, ఆయన అడ్మిన్ కాబట్టి అన్ని చెప్తున్నాడు. అడిగిందాలో చెప్తుంటా, అన్ని చెప్పలేం కదా. ఆయన పెద్ద దొంగ చిన్న దొంగ అనేది అందరికీ తెలిసిన విషయమే. అదే అసలు తన ఆజ్ఞలు అయితే అసలు ప్లేన్లు కూడా చెన్నైలో ఫ్లైట్ టేక్ ఆఫ్ కావంట, తెలిసిన విషయం అది. అదే నెక్స్ట్ మనం